ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. అభిమాన సోదరులారా, నేడు ప్రపంచ ప్రజలను మనము చూసినట్లయితే ముఖ్యంగా ముస్లిమేతరుల సోదరులైన హిందువులను కానీ, క్రైస్తవులను కానీ, యూదులను కానీ మనము చూసినట్లయితే ఇస్లాం మరియు ముస్లింల పట్ల వారి మనసులో చాలా అపోహలు కలిగి ఉన్నారు. వారు ఆ అపోహలలో ఒక పెద్ద అపోహ ఏమిటంటే, ఇస్లాం మరియు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులను ఎలాంటి గౌరవము ఇవ్వలేదు. ముస్లిమేతరుల ప్రాణానికి, ముస్లిమేతరుల ధన మానానికి ఇస్లాం మరియు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా హాని ఉంది అని అవి చాలా భ్రమపడుతూ ఉంటారు. దీని వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, పాశ్చాత్య దేశాలకు అమ్ముడుపోయిన కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఉంటాయి. ఆ కారణంగా ముస్లిమేతరులు ఏమనుకుంటారంటే, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముస్లిమేతరులు అంటే పట్టదు, గిట్టదు అని అనుకుంటారు. అభిమాన సోదరులారా, ఇదంతా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రను చదవలేదు, మీడియా చేసే తప్పుడు కథనాలను చూశారు కాబట్టి అలా భ్రమపడుతున్నారు. నిజానికి అల్లాహ్ అవతరింపజేసిన అంతిమ గ్రంథం ఖురాన్ గ్రంథాన్ని చదివినట్లయితే, అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను మనము చదివినట్లయితే వీరి భ్రమ, వీరి అపోహలు అన్ని తొలగిపోతాయి. రండి, ఈనాటి జుమా ప్రసంగంలో క్లుప్తంగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులతో ఎలా ప్రవర్తించేవారో తెలుసుకుందాం. అభిమాన సోదరులారా, ముస్లిమేతరుల గురించి ఇస్లాం ఏమంటుందంటే, ముస్లిమేతరులు ఎవరైనా సరే వారు మానవులే. మానవులందరి వంశ వృక్షము చివరికి ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం, ఆయనకు జంటగా పుట్టిన హవ్వా అలైహిస్సలాం వారి వద్ద ముగుస్తుంది. అంటే నేడు ప్రపంచంలో ఎన్ని మతాలైతే ప్రచారం చెంది ఉన్నాయో అన్ని మతాల వారు వాస్తవానికి ఒకే తల్లి, ఒకే తండ్రి నుండి ఉనికిలోకి వచ్చారు. కాబట్టి ముస్లిములు, ముస్లిమేతరులు అందరూ పరస్పరం ఒకే తల్లి, తండ్రి సంతానము, ఒకే వంశ వృక్షానికి కలిగిన వారు, రక్త సంబంధీకులు అని ఇస్లాం బోధిస్తుంది. మనం చూసినట్లయితే ఖురాన్లోని సూరా హుజరాత్ 49వ అధ్యాయం 13వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా. అంటే ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. ఇక్కడ ముస్లింలకు మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు ఒకే తల్లి తండ్రి బిడ్డలండి అని చెప్పట్లేదండి. పూర్తి ప్రపంచంలో ఉన్న మతాలందరి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, మానవులందరినీ కలిపి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ మానవులారా మీరందరూ ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా ఉనికిలోకి వచ్చారు అంటున్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో చాలా రకాల జీవులను పుట్టించాడు. ఆ జీవరాశులన్నిటిలో ఉత్తమమైన జీవి ఎవరంటే మానవుడు.
ఆ విషయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా బనీ ఇస్రాయిల్ 17వ అధ్యాయం 70వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. వలకద్ కర్రమ్నా బనీ ఆదమ వ హమల్నాహుం ఫిల్ బర్రి వల్ బహరి వ రజక్నాహుం మినత్ తయ్యిబాతి వ ఫద్దల్నాహుం అలా కసీరిం మిమ్మన్ ఖలక్నా తఫ్దీలా. అంటే మేము ఆదం సంతతికి గౌరవం వసగాము, వారికి నేలపైన నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము, ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ప్రసాదించాము, ఆధిక్యతను ఇచ్చాము. అంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ కలిపి ఏమంటున్నాడంటే, మానవులందరూ ఈ ప్రపంచంలో ఉన్న సృష్టితాలన్నింటిలో ఉత్తమమైన సృష్టి. మానవులకి ఇతర సృష్టితాల మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆధిక్యతను ప్రసాదించాడు అంటున్నాడు. అంటే ముస్లిములు గాని ముస్లిమేతరులు గాని వాళ్ళు మానవులే కదా. ఇక్కడ కేవలం ముస్లిములనే మీరు ఉత్తమ జీవులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధించట్లేదు. ముస్లిములను ముస్లిమేతరులను అందరినీ ఏమంటున్నాడంటే, మీరందరూ మానవులే, నేను సృష్టించిన సృష్టితాలలో మీరందరూ మానవులు, మానవుడు గొప్ప సృష్టి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. కాబట్టి ముస్లిమేతర సోదరుడు కూడా మానవుడే కాబట్టి అతను ఒక గొప్ప సృష్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు సృష్టితాలలో ఒక గొప్ప స్థానాన్ని ప్రసాదించాడన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరుల సోదరుల నుంచి, ముస్లిమేతరుల సోదరుల పట్ల అల్లాహ్ పంపించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ప్రవర్తించేవారో అది కూడా మనం ఇన్షా అల్లాహ్ హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నాన్న అయితే పసితనంలోనే చనిపోయారు, కానీ పినతండ్రులు చాలా మంది ఉండేవారు. అలాగే చాలా మంది బంధువులు మిత్రులు ఉండేవారు. వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారారు. అధిక శాతం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమీప బంధువులు కూడా ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన శాసనాన్ని వాళ్ళు అంగీకరించలేదు, తిరస్కరించారు. అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బంధువులతో బంధుత్వాన్ని అలాగే కొనసాగించారు, కానీ బంధుత్వాన్ని తెంచుకోలేదు. అలాగే అనుచరులకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే విషయాన్ని బోధించారు కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పినతండ్రులైన అబూ తాలిబ్, ఆయన చివరి శ్వాస వరకు కూడా ఇస్లాం స్వీకరించలేదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో బంధుత్వాన్ని తెంచుకోలేదే. అలాగే మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కుమార్తె అస్మా రజియల్లాహు తఆలా అన్హా వచ్చి ప్రశ్నించింది, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా తల్లి నా ఇంటికి వచ్చింది, ఆమె ముస్లిం కాదు, నేనేం చేయాలి అని ప్రశ్నించినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి అభిమాన సోదరులారా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్మా రజియల్లాహు తఆలా అన్హా వారికి చెబుతున్నారు, ఓ అస్మా, నీ తల్లి ముస్లిము కాకపోయినప్పటికీ నీవు నీ తల్లికి సేవ చేయవలసిందే, గౌరవించవలసిందే. అల్లాహు అక్బర్. చూసారా, ముస్లిమేతరులు వాళ్ళు తల్లిదండ్రులైనా సమీప బంధువులైనా వారిని గౌరవించాలి, వారికి సేవలు చేయాలి, గాని బంధుత్వాలను తెంచుకోకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధిస్తున్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, కొంతమంది ఒక వ్యక్తి మరణించి ఉంటే అతని శవాన్ని భుజాల మీద మోసుకుని తీసుకెళ్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూసి వెంటనే లేచి నిలబడిపోయారు. అది చూసి శిష్యులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ మరణించిన వ్యక్తి ముస్లిం కాదండి,
యూదుడు, ముస్లిమేతరుడు అని అన్నారు. దానికి సమాధానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలైసత్ నఫ్సా, ఏమండి అతను ముస్లిమేతుడైనా సరే మానవుడే కదా, మనిషే కదా. కాబట్టి ముస్లిమేతరుని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మానవునిగా, ఒక మనిషిగా గౌరవించేవారు. అలాగే చాలా మంది ఏమనుకుంటారంటే ముస్లిమేతరులు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పట్టదు అంటారు. తప్పు అండి. దీనికి ఉదాహరణలు చెప్తున్నాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించింది మక్కాలోనే కదా. ఆ తర్వాత మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా హింసించారు. ఆ తర్వాత ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వదిలేసి మదీనాకు వెళ్ళిపోయారు. అవునా కాదా? అయితే మక్కా వాసులు దైవ శిక్షకు గురయ్యారు. వారికి కరువు కాటేసింది. ఆకలి దప్పికలతో వాళ్ళు అల్లాడిపోతున్నారు. అలాంటప్పుడు అబూ సుఫియాన్, మక్కా వాసులకు అతను పెద్ద మనిషి. అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు. అతను ఏం చేశాడంటే, మక్కాలో వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, ప్రజలు ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్నారు, వర్షాలు కురవాలంటే సరైన మార్గం ఏమిటంటే మొహమ్మద్ దగ్గరికి వెళ్ళి అల్లాహ్తో ప్రార్థన చేయిస్తే వర్షాలు పడతాయి అని అతను ఏం చేశాడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడంటే, ఏమండి మీ బంధువులు చూడండి, అతను ఏమంటున్నాడు, మీ బంధువులు మక్కాలో అన్నానికి, నీళ్లకి, ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్నారు. కాబట్టి మీరు అల్లాహ్తో ప్రార్థించండి, దువా చేయండి, వర్షం కురిపించమని చెప్పండి అల్లాహ్తో అంటున్నాను. నేడు ముస్లిమేతరులు ఎలాగైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ద్వేషించుకుంటున్నారో, నిజానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులను ద్వేషించుకునే వాళ్ళైతే అతను వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారా? వెళ్ళండి వెళ్ళండి, మీరు ఇస్లాం స్వీకరించలేదు కాబట్టి నేను మీకోసం దువా చేయను, ప్రార్థన చేయను అని చెప్పేసి తిరిగి పంపించేసేవారు. అవునా కాదా? కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయలేదు. ఆయన ఏం చేశారంటే వెంటనే చేతులెత్తి అల్లాహ్తో దువా చేశారు, ఓ అల్లాహ్ వారిపై నుంచి కరువుని తొలగించి వేయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆ విషయాన్ని ప్రస్తావించి ఉన్నాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు దువా చేస్తున్నారు కాబట్టి వారి మీద నుంచి మేము ఆ శిక్షను తొలగించి వేస్తున్నాము. అల్లాహు అక్బర్. ముస్లిమేతరుల కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు. వారిపైన ఉన్న కరువు అల్లాహ్ దయ వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దువా కారణంగా తొలగిపోయింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తుఫైల్ బిన్ అమ్ర్, ఈయన దౌస్ అనే ఒక తెగకు చెందిన వ్యక్తి, మక్కాకు వచ్చి ఉంటే, చాలా పెద్ద కథ క్లుప్తంగా చెప్తున్నాను. మక్కాకు వచ్చి ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి అల్లాహ్ వాక్యాలు విని ఇస్లాంలో చేరిపోయారు, ముస్లిం అయిపోయారు. ముస్లిం అయిపోయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుఫైల్ బిన్ అమర్ గారిని, మీ తెగకు వెళ్ళి మీరు ఇస్లాం గురించి మీ తెగవారికి బోధించండి అని చెప్పారు. సరే ప్రవక్త అని ఆయన మక్కా నుండి దౌస్ తెగలోకి వెళ్ళిపోయి ఆ తెగ వారందరికీ అల్లాహ్ గురించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి బోధించినప్పటికీ ఎవరు ఆయన మాట వినలేదు. ఆయన తిరిగి మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చాడు. ఆయన కోపంలో ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మా జాతి ప్రజల వద్దకు వెళ్ళి వారికి చాలా బోధించాను, చాలా ప్రయత్నం చేశాను, అయినప్పటికీ వారు ఎవ్వరూ నా మాట వినలేదండి, వారు ఎవరూ ఇస్లాం స్వీకరించలేదండి. కాబట్టి మీరు ఆ తెగ వారందరూ నాశనం అయిపోవాలని శాపం పెట్టండి అన్నారు. అల్లాహు అక్బర్. చూసారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి వారు? చాలా జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలించండి అభిమాన సోదరులారా. అతను ఏమంటున్నాడంటే, వారెవ్వరూ అల్లాహ్ మాట వినలేదు, ఇస్లాం స్వీకరించలేదు, కాబట్టి మీరు వారి మీద శాపం పెట్టండి అంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే లేచి కిబ్లా వైపు మొహం చేసి రెండు చేతులు ఎత్తారు. అబ్బా, ఎప్పుడైతే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి 2 చేతులు ఆకాశం పైకి ఎత్తారు. ప్రజలు భయపడిపోయారు. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శాపం పెడితే ఆ తెగ మొత్తం నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ కారుణ్యమూర్తి అయిన ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి ఏమని దువా చేస్తున్నారు తెలుసా? ఆయన దువా చేస్తున్నారు, అల్లాహుమ్మ హదీ దౌసన్ వఅతి బిహిం. అల్లాహు అక్బర్. ఆయన ఏమంటున్నారంటే, ఓ అల్లా, ఈ దౌసు తెగకు చెందిన వారందరికీ నీవు హిదాయత్ ప్రసాదించు, ఇస్లాం పరిజ్ఞానం ప్రసాదించు, వారందరికీ ముస్లింలుగా మార్చి నా దగ్గరికి తీసుకుని రావు అల్లా అంటున్నారు. అతను వచ్చి శాపం పెట్టండి అంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇవ్వమని ప్రార్థిస్తున్నారు. చూసారా, ముస్లిమేతరులకు అల్లాహ్ పంపించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ప్రార్థిస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులు విందు ఏర్పాటు చేసి పిలిస్తే వారి ఆతిథ్యాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంగీకరించేవారు. హదీసు గ్రంథాలలో మనం చూసినట్లయితే ఒక యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అన్నానికి పిలిచాడు. అన్నంలో కొన్ని రొట్టెలు, అలాగే కొంచెం వాసన వస్తూ ఉంది. అంటే ఫ్రెష్ కూర కాదు, ఒక రోజు ముందు తయారు చేసిన కూర. అందులో క్లుప్తంగా లైట్గా దుర్వాసన వస్తూ ఉంది. అలాంటి కూర మరియు రొట్టె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విందుకు పిలిచి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులను కూడా ఎలా గౌరవించేవారో చూడండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విందుకు హాజరయ్యారు. కూర్చొని అతను పెట్టిన రొట్టెలు, ఆ కూర తిన్నారు. గాని ఇది చెడిపోయింది, ఇందులో దుర్వాసన వస్తూ ఉంది, ఇలాంటి కూరను నువ్వు నాకు పెట్టేది అని ఒక్క మాట కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు. అంతగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులను గౌరవించేవారు. అలాగే మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులు ఏమైనా కానుకలు ఇస్తే ఆ కానుకలను కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకునేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన జీవితంలో చివరి రోజుల్లో మక్కా మదీనా వాసులకే కాకుండా దూరపు దేశాలలో ఉంటున్న రాజులకు కూడా ఇస్లాం స్వీకరించాలని ఉత్తరాలు రాసి పంపించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాసిన ఉత్తరాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు తీసుకుని వివిధ దేశాలకు వెళ్లి రాజులకు ఇచ్చారు. అలాగే ఒక శిష్యుడు ఈజిప్టు దేశానికి వెళ్ళాడు. ఏమండి, ఆ రోజుల్లో ముకౌకిస్ అనే ఒక రాజు ఉండేవాడు, ఈజిప్ట్ దేశానికి పరిపాలించేవాడు. ఆ రాజు దగ్గరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసి ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్లి ఇస్తే అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించిన ఉత్తరాన్ని చదివాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాసిన ఉత్తరాన్ని గౌరవించాడు. సమాధానంగా అతను ఏం చేశాడంటే కొన్ని కానుకలు పంపించాడు. ఆ కానుకలను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వీకరించారు. అంటే ముస్లిమేతరులు ఇచ్చే కానుకలను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకునేవారు. ఇది ముస్లిమేతరుని వస్తువు అని ద్వేషించుకునేవారు కాదు. నేడు ప్రజలు అలాగే భ్రమపడుతున్నారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి అలవాటు కలిగిన వారు కాదు. అలాగే మనం చూసినట్లయితే ఒక యూద జాతికి చెందిన మహిళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక గొర్రెను బహుకరించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంగా దాన్ని తీసుకున్నారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూసినట్లయితే ముస్లిమేతరులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి పరామర్శించేవారు. హదీసు గ్రంథాలలో ఒక సంఘటన ఈ విధంగా రాయబడి ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక యూద యువకుడు సేవ చేసేవాడు. ఏమండి, ఒక యువకుడు యూద జాతికి చెందినవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేసేవాడు. అబ్బా, ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. అదేమిటంటే, ముస్లిమేతరులను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వేషించుకునేవారు అని భ్రమపడుతున్న వారికి నా ఈ ప్రశ్న ఏమిటంటే,
నిజానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులను ద్వేషించుకునే వారే అయితే ముస్లిమేతరునికి సేవకునిగా పెట్టుకునేవారా? చెప్పండి. ముస్లిమేతరునికి సేవకునిగా పెట్టుకున్నారంటే ముస్లిమేతరుల పట్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి విశాలమైన హృదయంతో ప్రవర్తించేవారు అర్థం చేసుకోవచ్చు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతని పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసుకుని అతనికి పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే అతని ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. కొద్ది నిమిషాల్లోనే అతను ప్రాణం వెళ్ళిపోవచ్చేమో అన్నట్టు ఆ పరిస్థితిలో అతను ఉన్నాడు. చావు బ్రతకల మధ్య ఉంటున్న ఆ వ్యక్తిని చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని తల దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, చూడు బాబు, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని పలికి ఇస్లాం స్వీకరించునాయన అన్నారు. అతనేమో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను అంగీకరించాలా వద్దా అన్నట్టు సందేహంగా తన తండ్రి వైపు కళ్ళతో ఇలా చూశాడు. అల్లాహు అక్బర్. అక్కడ నిలబడి ఉన్న ఆ యువకుడి తండ్రి వెంటనే ఆ యువకుడికి ఏమంటున్నాడంటే, అతే అబుల్ ఖాసిం, బాబు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బిరుదు అబుల్ ఖాసిం, బాబు, ఈ అబుల్ ఖాసిం చెప్పే మాటను నువ్వు వెంటనే శిరస వహించు, అతను చెప్పినట్టు చెప్పు బాబు అన్నాడు. వెంటనే ఆ బాబు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని కలమా చదివాడు. ఆ కలమా చదివిన కొద్ది క్షణాలకే అతని ప్రాణం వెళ్ళిపోయింది. అతను మరణించాడు. అతను మరణించిన వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చారు. కారణం ఏంటో తెలుసా? అరే, మనిషి చనిపోతే ఏడుస్తారు కదా, ఆయన ఏంటి నవ్వుతున్నారు అనుకుంటారేమో. ఆయన నవ్వుకుంటూ ఏమని చెప్తున్నారంటే, అల్హమ్దులిల్లాహిల్లజీ అన్ఖజహు మినన్నార్, నేను అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుతున్నాను, ఎందుకంటే చివరి ఘడియల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యువకునికి నరకం నుండి రక్షించేశాడు. అతను నరకం నుండి రక్షించబడ్డాడు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషపడ్డారు. అంటే అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయడానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏమైనా కరువుగా ఉన్నారు అక్కడ? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటితో సైగా చేస్తే చాలు పనులు చేసి పెట్టడానికి శిష్యులు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఒక ముస్లిమేతరునికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సేవకునిగా పెట్టుకున్నారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులకు ప్రేమ పంచారు కానీ ద్వేషం పంచలేదు. కానీ నేడు ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా చదివి ముస్లింలుగా మారిన మనము ముస్లిమేతరులకు ప్రేమ పంచాల్సింది పోయి ద్వేషం పెంచుతున్నామండి. మనది కూడా ఇక్కడ ఒక తప్పు ఉంది. కాబట్టి మనం కూడా మనము సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరైనా ముస్లిమేతరుడు ఏదైనా ఉపకారము చేస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాంతం ఆ ఉపకారాన్ని అలాగే గుర్తుంచుకునేవారు. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ఒకసారి ఎండాకాలంలో, వేసవి కాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులను తీసుకుని, సహాబాలను తీసుకుని ప్రయాణం చేసుకుని వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో నీళ్ల కొరత ఏర్పడింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చోట నిలబడి ఇద్దరు సహాబాలను, మీరు వెళ్ళి నీళ్ల కోసం వెతకండి, ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూడండి అన్నారు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు వెళితే మీకు ఒక మహిళ కనిపిస్తుంది, ఆ మహిళ ఒంటె మీద నీళ్ల కుండలు తీసుకొని వస్తూ ఉంటుంది, ఆ మహిళను మీరు నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పారు. ఆ ఇద్దరు సహాబాలు వెళ్లి నీళ్లు వెతుకుతూ ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లుగానే ఒక మహిళ వంట మీద నీళ్ల కుండలు పెట్టుకొని వస్తూ ఉంది. ఆమెను ఆ ఇద్దరు సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొని వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అమ్మ, మా దగ్గర నీళ్లు లేవు, కాబట్టి నీ దగ్గర ఉన్న ఒక కుండ ఇవ్వమ్మా అని అన్నారు. ఆమె కుండ ఇవ్వగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నామాన్ని స్మరించి చెయ్యి ఆ కుండలో పెట్టారు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఒక గొప్ప మహిమ చూపించాడు. అదేమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెయ్యి పెట్టగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతి వేళ్ల మధ్య నుండి నీళ్లు ప్రవహించాయి.
అక్కడ ఉన్న సహాబాలందరూ ఆ కుండలో నుంచి నీళ్లు బయటకు వెళుతూ ఉంటే ఆ నీళ్లు పట్టుకొని స్నానాలు చేసేవారు స్నానాలు చేసుకున్నారు, ఉజూ చేసుకునేవారు ఉజూ చేసుకున్నారు. అలాగే వారి వద్ద ఉన్న పాత్రలలో నీళ్లు నింపుకొని భద్రపరుచుకున్నారు. ఇంకా ఎవరికైనా ఏమైనా మిగిలి ఉందా చూసుకోండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేమందరము నీళ్లు తీసుకున్నాము, మా పాత్రలన్నీ నిండిపోయినాయి, అందరి అవసరము తీరిపోయింది అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెయ్యి తీసేస్తే ఆ కుండలో నీళ్లు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉన్నాయి, కానీ ఒక్క ఇంచు కూడా నీళ్లు తగ్గలేదు. ఆ తర్వాత ఆ కుండ నీళ్లు ఆ మహిళకు ఇచ్చేస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు ఏమన్నారంటే, ఆమె మాకు ఉపకారం చేసింది కాబట్టి మీరు ఆమెకు వెంటనే ఆమె చేసిన సహాయానికి బదులుగా మీరు కూడా ఏమైనా ఆమెకు కానుకలు ఇవ్వండి అన్నారు. శిష్యులు వెంటనే వారి వారి వద్ద ఉన్న పిండి, ఖర్జూరము, ఇతర వస్తువులన్నీ ఆ మహిళకు బహుమానంగా కానుకలుగా ఇచ్చారు. ఆ మహిళ అక్కడి నుంచి నీళ్లతో పాటు కానుకలు అన్ని తీసుకొని ఊరిలోకి వెళ్ళిపోయింది. ఊరి ప్రజలకు ఏమనిందంటే, ఈరోజు నేను ఒక వ్యక్తిని చూశాను, అలాంటి మంచి వ్యక్తిని నేను నా జీవితంలో మరెప్పుడూ చూడలేదు అని చెప్పింది. ఇక్కడితో కథ పూర్తి కాలేదు. అసలు కథ ఇక ముందు వస్తుంది. అదేమిటంటే, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యాలను అటు ఇటు పంపించారో, సైన్యాలను అటు ఇటు పంపించేటప్పుడు సైనిక అధికారికి పిలిపించి ఏమని చెప్పేవారంటే, ఏమయ్యా, మీరు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఫలానా ఒక ఊరు వస్తుంది, ఆ ఊరిలో మీరు ఎవరు వెళ్ళకూడదు, ఆ ఊరి ప్రజలకు ఎవ్వరికి మీరు ఎలాంటి హాని చేయించకూడదు, ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న ఒక మహిళ ఒకప్పుడు మాకు నీళ్లు తాపించింది. అల్లాహు అక్బర్. ప్రతి సైనిక అధికారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మాట చెప్పి పంపించేవారు. వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట విని ఆ ఊరు దగ్గర నుంచి వెళ్ళిపోయినా గానీ ఆ ఊరిలో ఏ ఒక్కరికి ముట్టుకునేవారు కాదు. ఆ ఊరు నలువైపులా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సమస్య ఆ ఊరి ప్రజల వద్దకు వెళ్ళిపోయింది. ఎవరో చెప్పేశారు, మ్యాటర్ లీక్ అయిపోయింది. మా ఊరి నలువైపులా ఊళ్ళల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ మా ఊరిలోనే యుద్ధం జరగట్లేదు. కారణం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మా ఊరి ఒక మహిళ నీళ్లు తాపించింది కదా, కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైనిక అధికారులందరికీ ఆజ్ఞలు ఇస్తున్నారు, ఎవరు కూడా ఆ ఊరిలో ఉన్న ప్రజలకు హాని కలిగించకూడదని చెబుతున్నారు. కాబట్టి ఏ ఒక్క సైనికుడు కూడా మా ఊర్లోకి రావట్లేదు, మా ప్రజలకు హాని కలిగించట్లేదు. ఆ విషయము స్వయంగా ఆ మహిళ చెప్పిందని కూడా కొన్ని ఉల్లేఖనాలు చెబుతున్నాయి. ఆమె ఏం చేసిందంటే, ప్రజలందరితో ఒక మాట అనింది. ఏమండి, ఒక్కసారి జీవితంలో ఒక్క పూట నీళ్లు తాపించినందుకే అతను మా ఉపకారానికి ఎంతగా గౌరవిస్తున్నాడంటే, అతను ఎంత గొప్ప మనిషి, ఎంత మంచి మనిషి. అలాంటి మంచి మనిషి అల్లా గురించి, దేవుడి గురించి ఏమైనా చెడు మాటలు మాట్లాడతాడా? కాదు. కాబట్టి అతను మంచి మనిషి, అతని మాట కూడా మంచి మాట, కాబట్టి మనం అందరం వెళ్ళి అతను చెప్పే మాటను వినేద్దామన్నాయి. అందరూ ఒప్పుకున్నారు. ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ మహిళతో పాటు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వచ్చి వాళ్ళందరూ ఇస్లాంలో చేరిపోయారు. చూసారా, ఒక్కసారి ఉపకారం చేసిన కారణంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఊరి ప్రజలకు అంతగా గౌరవించారు, వారి ఉపకారాన్ని అలాగే గుర్తుంచుకున్నారు. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులతో ఒప్పందాలు కూడా చేసేవారు. సమయం చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒక విషయాన్ని ఇన్షాల్లా చెప్పేసి నా మాటను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, మిగతా విషయాలు ఇన్షాల్లా రెండవ జుమా ఖుత్బాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులతో ఒప్పందాలు కూడా చేసుకునేవారు. అలాగే ముస్లిమేతరులు చేసిన తప్పులను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశాలమైన హృదయంతో మన్నించేసేవారు. మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిట్టారా లేదా? మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొట్టారా లేదా? మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతుళ్లను విధవలు చేసేశారా లేదా? విడాకులు ఇచ్చేశారా లేదా? మక్కా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించి బైకాట్ చేసేసి ఊరి నుంచి తరిమేశారా లేదా? చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు తీయటానికి ప్రయత్నాలు చేశారా లేదా? అంత చేసినప్పటికీ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బలాన్ని పెంచేశాడు. మక్కా వాసుల బలము తగ్గిపోయింది. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మక్కా వాసుల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిన తర్వాత మక్కా వాసులు ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా మీద దండయాత్ర చేశారు, మక్కాని జయించారు. ఎవరైతే ఒకప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించారో, తిట్టారో, కొట్టారో, ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతికి చిక్కారు. ఆ రోజు మక్కా విజయం రోజున వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఒకప్పుడు మేము ముహమ్మద్ వారికి ఈ విధంగా హింసించాము, ఈ రోజు అతని చేతికి మనం చిక్కాము, ఇప్పుడు అతను ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని వణికిపోతున్నాడు. అలాంటి సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? లా తస్రీబ అలైకుముల్ యౌమ్ ఇజ్హబు ఫఅంతుముత్ తులకా. మీ మీద ఈ రోజు ఎలాంటి భారము లేదు, వెళ్ళండి, నేను మిమ్మల్ని అందరినీ విముక్తుని చేసేసాను, మన్నించేశాను, క్షమించేశాను, వెళ్ళిపోండి అన్నారు. అల్లాహు అక్బర్. అంత విశాలమైన హృదయంతో ముస్లిమేతరుల హింసలను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులు పెట్టిన కష్టాలు నష్టాలను క్షమించేశారు. కాబట్టి వాళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి మనం చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అని ఇస్లాం స్వీకరించారు. అలాగే మనం చూసినట్లయితే చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. ఇస్లాం ఏమంటుందంటే అమాయకులైన వ్యక్తులు ఎవరైనా సరే, ముస్లిములైనా సరే, ముస్లిమేతరులైనా సరే, అమాయకుల ప్రాణము తీయడం పెద్ద ఘోరమైన నేరం. ఎవరైనా మీ దగ్గరికి ముస్లిమేతుడు శరణు కోరుకుంటే అతనికి శరణు ఇచ్చిన తర్వాత అనవసరంగా అకారణంగా అతని ప్రాణాలు తీర్చినట్లయితే మీరు స్వర్గము కాదు కదా, స్వర్గపు సువాసన కూడా మీరు పొందలేరు, జాగ్రత్త అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అభిమాన సోదరులారా, అది ఇస్లాం అంటే. అంతగా గౌరవిస్తుంది ముస్లిమేతరులను, అంతగా గౌరవిస్తారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరులను. అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఇంకా చెప్పాల్సి ఉంది, సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడితో నా మాటను ముగిస్తూ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ముస్లిమేతరులైన మన సోదరులు ఇస్లామీయ పరిజ్ఞానము లేని కారణంగా, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రను వారు చదవలేదు కాబట్టి అక్కడ ఇక్కడ విన్న మాటలను విని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అపోహలకు గురి కావడం, వారిని ద్వేషించుకోవడం సరికాదు. నిజానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ ప్రపంచానికి కారుణ్యమూర్తి. ముస్లిములకు కూడా ఆయన కారుణ్యమూర్తి, ముస్లిమేతరులకు కూడా ఆయన కారుణ్యమూర్తి. ఆయన కారుణ్యం ప్రపంచం మొత్తానికి వ్యాపించి ఉంది. కాబట్టి మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదవండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణాలు తెలుసుకోండి, ముస్లిమేతరులను ఆయన ఎంతగా గౌరవించాడో తెలుసుకోండి. మీడియాలో వచ్చే తప్పుడు కథనాలకు మాత్రం గురికాకండి. అల్లాహ్ మనందరికీ వాస్తవాలను తెలుసుకొని ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని వారి చరిత్రను అధ్యయనం చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అఖూలు ఖౌలి హాజా అస్తగ్ఫిరుల్లాహి లి వ లకుమ్ వ లిస్సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరుహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.